హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనుషులు పుట్టిన చాలా కాలం తర్వాత అభివృద్ధి మొదలైంది. అండ్ అభివృద్ధి పుట్టిన చాలా కాలం తర్వాత సాంకేతికత మొదలైంది. అండ్ అలా మొదలైన సాంకేతికత టెక్నాలజీ టైం గడిచే కొద్దీ చాలా వేగంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అయితే టెక్నాలజీ మనం వాడే పర్పస్ వేరే విధంగా ఉన్నా దానివల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది సేమ్గా ఉండదు. టెక్నాలజీ వల్ల ఎలాగైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ వల్ల మన మీద పడే ఎఫెక్ట్ కన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతి మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి టెక్నాలజీయే సెల్ ఫోన్ రేడియేషన్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల మనకంత డ్యామేజ్ ఏమీ లేదు, కానీ అన్ని యానిమల్స్ రేడియేషన్ తట్టుకుంటాయని మనం చెప్పలేం. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ప్రమాదానికి గురయ్యే ఫస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అవి బర్డ్సే. బట్ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని సైంటిఫిక్ ప్రూఫ్ ఇంకా ఏదీ లేదు. అందుకని మనం బర్డ్స్ అనేవి రేడియేషన్కి ఎఫెక్ట్ అవ్వమని కూడా మనం చెప్పలేం. ఒకప్పుడు మన చిన్నతనంలో అందరూ గమనించే ఉంటారు, ఇంటి చుట్టూ చెట్ల మీద నీళ్ళ బావి లోపల ఇలాంటి చోట్లలో ఎన్నో రకాల పిచ్చుకలు కనిపించేవి. బట్ అవి ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఎక్కడో ఒకటి రెండు ఉండొచ్చు అంతే. సిటీస్లో అయితే అసలు కనిపించవు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? సిటీస్లో సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువగా ఉండడమా, లేక సిటీస్లో విలేజ్ ఎన్వైర్న్మెంట్ లేకపోవడమా? మరి నిజంగా సెల్ ఫోన్ రేడియేషన్కి బర్డ్స్ ఎఫెక్ట్ అవుతాయా, లేక బర్డ్స్ తగ్గిపోవడానికి వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఈ సెల్ ఫోన్ రేడియేషన్ గురించి, అది ఎలా రిలీజ్ అవుతుందో దాని గురించి ఎక్స్ప్లోర్ చేసి డిస్కస్ చేద్దాం. స్మార్ట్ ఫోన్స్ అండ్ మొబైల్ ఫోన్స్ యాంటీనాలు రేడియేషన్ రిలీజ్ చేస్తాయి. యాంటీనాలకు దగ్గరగా ఉండే బాడీ పార్ట్స్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకొని హీట్గా మార్చగలవు. 1890 మొబైల్ ఫోన్ యాంటీనాలు లేదా సెల్ ఫోన్ టవర్ నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ మనుషుల హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అని సైంటిస్టులు రీసెర్చెస్ చేశారు. మొబైల్ ఫోన్ నెట్వర్క్లు RE రేడియేషన్ బ్యాండ్లను ఉపయోగిస్తాయి. అందులో కొన్ని మైక్రోవేవ్ పరిధిలో చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. డాటా కమ్యూనికేషన్ నెట్వర్క్ లాంటి డిజిటల్ వైర్లెస్ సిస్టమ్స్ ఇలాంటి రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల డేంజర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ప్రజలకు తెలియజేయడానికి WHO 1960లో సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కలిగే హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్ EMF ప్రాజెక్ట్ని రెడీ చేసింది. EMF అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ప్రాజెక్ట్లో EMFని 0 నుండి 300 GHz వరకు ఫ్రీక్వెన్సీ పరిధిలో చెక్ చేశారు. అండ్ దానివల్ల మన హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అని రీసెర్చ్ చేశారు. అండ్ ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 0 నుండి 300 GHz పూర్తి ఫ్రీక్వెన్సీ పరిధిని కవర్ చేస్తుంది. ఇలాంటి ఎక్స్పోజర్లు అంటే ఇలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నంత వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావని నిర్ధారించింది. WHO ఏజెన్సీస్ వైర్లెస్ రేడియేషన్ని గ్రూప్ 2Dగా డివైడ్ చేసింది. అంటే బ్లూటూత్లు, వైఫైలు ఇలాంటి వైర్లెస్ రేడియేషన్స్ క్యాన్సర్కు కారకంగా ఉండొచ్చని WHO పేర్కొంది. కాబట్టి వైర్లెస్ పరికరాల దీర్ఘకాలిక వినియోగంపై ఇంకొక పరిశోధన నిర్వహించాల్సిన అవసరం ఉందని WHO అనుకుంది. బట్ ఇదంతా మనుషులకు మాత్రమే. ఈ రేడియేషన్కి బర్డ్స్ తట్టుకుంటాయని ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. అండ్ ఎందుకు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల బర్డ్సే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అంటే, ఎందుకంటే బర్డ్స్ ఎక్కువగా తిరిగేది ఆకాశంలోనే కదా. అకార్డింగ్ టు ద నేషనల్ సైంటిస్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ హెల్త్ అండ్ సైన్స్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఇన్విజిబుల్ ఏరియా ఆఫ్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని 2 టైప్స్ ఆఫ్ కేటగిరీగా డివైడ్ చేశారు. ఒకటి నాన్ అయనైజింగ్ రేడియేషన్, అంటే లోవర్ లెవెల్ రేడియేషన్. ఇది సాధారణంగా మనుషులకు ఎలాంటి హాని చేయదు. రెండవది అయనైజింగ్ రేడియేషన్, విచ్ ఈస్ హై లెవెల్ రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది. ఈ అయనైజింగ్ రేడియేషన్ మన బాడీకి ఇంకా DNA డ్యామేజ్ కూడా కారణమవుతుంది. యాజ్ రీసెంట్ స్టడీస్ May 2018 కంక్లూడెడ్ దట్ రేడియేషన్ ఫ్రమ్ సెల్ ఫోన్ టవర్స్ అండ్ వైఫై అండ్ బ్రాడ్కాస్ట్ ట్రాన్స్మిటర్స్ చిన్న ఇన్సెక్ట్స్కి అండ్ బర్డ్స్కి హార్మ్ఫుల్గా మారతాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ రేడియేషన్ పక్షుల ఫ్లయింగ్ ఎబిలిటీని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైతే పక్షులు హై EMF రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు ఆ పక్షులు చిన్న ఎలక్ట్రిక్ షాక్కి గురవుతాయి. దానివల్ల పక్షుల ఫ్లయింగ్ ఎబిలిటీ దెబ్బతింటుంది. వై? బికాస్ బర్డ్స్ ట్రావెల్ చేయడానికి మ్యాగ్నెటిక్ నావిగేషన్ యూజ్ చేస్తాయి. ఎందుకంటే కొన్ని బర్డ్స్ చాలా కంట్రీస్కి ట్రావెల్ చేస్తాయి కాబట్టి మ్యాగ్నెటిక్ నావిగేషన్ యూజ్ చేసుకుంటాయి. బట్ ప్రజెంట్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఆకాశమంతా నింపేస్తున్నాం కదా, దాంతో పక్షుల నావిగేషన్ ఎబిలిటీ డిజేబుల్ అయిపోతుంది. దాంతో ఎటు వెళ్తున్నాయో తెలియక అక్కడే స్టక్ అయిపోతున్నాయి. అండ్ ఇంకా పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ కూడా వీటికి సమస్యగా మారుతుంది. ఎందుకంటే మనం అందరం రిలీజ్ చేసే ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఆకాశంలో ఉంటుంది కాబట్టి నియర్లీ కొన్ని పక్షులు కొన్ని నెలల పాటు ట్రావెల్ చేసి అన్ని దేశాల చుట్టొస్తూ ఉంటాయి. స్టడీస్ ఇన్ అబ్రాడ్ హ్యావ్ కంక్లూజివ్లీ ప్రూవ్డ్ దట్ ఏ ఏరియాలో అయితే మొబైల్ ఫోన్స్ ఎక్కువైపోతున్నాయో ఆ ఏరియాలో పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుందంట. ఏదేమైనా రేడియేషన్ వల్లే పక్షులు చనిపోతున్నాయని ఇంకా నిర్ధారించబడలేదు. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేడియేషన్ అనేది పక్షులు చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే.
ఎలా అంటే పక్షులు చనిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, కానీ పక్షులు చనిపోవడానికి రేడియేషన్ మాత్రమే ఏకైక రీజన్ అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కానీ ఈ ప్రపంచంలో ఏ సమస్యనైనా అంత తొందరగా మనం సాల్వ్ చేయలేము, దానికి టైం పడుతుంది. దీని విషయంలో కూడా కానీ మనం అది గుర్తించేలోపే మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ చనిపోతాయి. పక్షులు అనేవి తగ్గిపోవడానికి రీజన్ ఏదైనా సరే దానికి కారణం మనమే అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద ఆలోచించే జీవిగా మన బాధ్యత మనల్ని మాత్రమే కాపాడుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న నేచర్ని కూడా కాపాడుకోవడం. ఫైనల్లీ టెక్నాలజీ ఎవల్యూషన్ని మనం ఆపలేం, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఆపలేం, కానీ తగ్గించడానికి మాత్రం ప్రయత్నం చేసుకోవాలి. అదే నేను చెప్పేది. అండ్ దీనిలాగానే నేచర్కి బొక్క పెట్టే టెక్నాలజీ ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. నౌ లైక్ ద వీడియో అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ with bell icon. See you in the next video.